ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. ఓడిపోతారని తెలిసి పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక గెలుస్తున్నామని ఐపాక్ సంస్థ ప్రతినిధులకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. జగన్ ఏం చేశారని ఆయన్ని గెలిపిస్తారు? గెలవలేమని తెలిసే సిట్ అధిపతి రఘురామిరెడ్డి తప్పుడు పత్రాలను దహనం చేయించారు. నేడు కీలక ఈ ఫైల్స్ మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ మాటలు నమ్మి అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. తప్పు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. 5 ఏళ్ల పాటు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రతిపక్షాలను వేధిస్తూ తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం తప్ప జగన్ సాధించిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిన జగన్ కు ప్రజలు ఎటువంటి గుణపాఠం చెప్పారో ఈ నెల 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. జగన్ ఎన్ని కుట్రలు కుయుక్తులు పడినా ప్రజలకు అన్ని విషయాలు అవగాహన అయ్యాయని, అందుకే కసితీరా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రభుత్వంపై తమకు ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా ఓట్ల రూపంలో చూపించారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు అమరావతి రాజధాని, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి క్యూ లైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు 1000 మంది ఇటు 1000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కల్లో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవాళ దేనికి? నీ మిడిసిపాటు, నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1.5 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే మేము వీలునామాలు రాసేసాం, మేము కూడా గొడ్డలి బాధితులమే అవుతామని
వాళ్ళు పబ్లిక్గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు. ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రజలను నమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్ళీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐప్యాక్ దొంగల ముఠా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మళ్ళీ గెలుస్తావనే మాయ మాటలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి వందల కొద్దీ నాటు బాంబులన్నీ కూడా ఇవాళ పల్నాడు ప్రాంతంలో మరి ఇవాళ పోలీసులు పట్టుకుంటా ఉన్నారంటే ఎన్ని కుట్రలకి, ఎన్ని కుతంత్రాలకి వీళ్ళందరూ కూడా మరి ఎన్ని కుట్రాలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దాడులకి వీళ్ళు పాల్పడ్డారో, ఎన్ని దుర్మార్గాలు చేయటానికి ఈ నాటు బాంబులన్నీ కూడా తయారు చేశారో మరి ఇవన్నీ కూడా ఇవాళ పట్టుబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ ప్యాకప్ అయ్యే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని, వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ, ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ జన సునామీలో వైసీపీ కొట్టుకుపోతూ ఉంది. ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.